నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో జ్యోతిష్య పండితులు ఫణి భాస్కర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. మనకి విశ్వవసు నామ సంవత్సరం వస్తుందండి. సో విశ్వవసు నామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశులకు ఎలా ఉంటుంది, అలాగే వారు పాటించాల్సిన పరిహారాలతో పాటు అసలు గ్రహస్థితి ఎలా ఉంది, గ్రహ సంచారం, గ్రహస్థితి, ఆదాయ వ్యయాలు కూడా ఎలా ఉన్నాయో ఒక్కసారి చెప్పండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. నమస్కారం అమ్మ. అలాగే వీక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా మనం చూసుకున్నట్టయితే గ్రహ సంచారం ఎలా ఉంది అనేది ఒకసారి చూసుకుని దాని తర్వాత గ్రహస్థితి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనకి గ్రహ సంచారం వచ్చి మే 14 రాత్రికి ఏవైతే 15 మనకి గురువు వృషభం నుంచి మిథునంలోకి సంచరిస్తారు. అలాగే మనకి శని భగవానుడు వచ్చి రేపు మార్చి 30వ తారీఖు కుంభం నుంచి మీనంలోకి సంచారం జరుగుతుంది. అలాగే రాహుకేతువులు కూడా వచ్చేటప్పటికి మే 19వ తారీఖు మీనం నుంచి కుంభంలోకి రాహు వస్తారు. అలాగే కేతువు కన్య నుంచి సింహంలోకి వెళ్తారు. సో ప్రధానంగా ఈ గ్రహస్థితిని మనం చూసి ఆధారం చేసుకుని మనం ఫలితాలు అనేవి నిర్ధారించడానికి మనం ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ఎలా ఉంటుంది, ఏ రాశి వారికి ఎలా ఉంటుంది, వారికి నడిచే ముఖ్యంగా మహర్దశ అనేది ముఖ్యమండి. ఇది ఏమిటి అంటే గోచార ఫలితాలు, గ్రహ సంచారము అనేది మనం చూసుకుంటాం. ప్రతి గ్రహం కూడా ఒక నిర్దిష్టమైన సమయంలో కాలం తిరుగుతూ ఉంటుంది. రవి కానివ్వండి, రాహు కానివ్వండి, గురువు కానీ అతి ఎక్కువగా తిరిగేది వచ్చేటప్పటికి 2.5 సంవత్సరాలు శని భగవానుడు ఒక్కొక్క దాంట్లో. కాబట్టి ఈ సంచారం మనకి మార్చి 30వ తారీఖు 2020 నుంచి 2027 చివరి వరకు కూడా మీనరాశిలోనే ఉంటారు. మనం ఇప్పుడు గ్రహస్థితి గురించి తెలుసుకున్నట్టయితే మనకి ఉగాది రోజు మార్చి 30వ తారీఖు మనకి ఉగాది అనేది రావటం జరిగింది. వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, తక్కిన 6 గ్రహాలు కూడా మనకి మీనంలోనే ఉన్నాయమ్మ. ఇవి వచ్చేటప్పటికి దీన్ని షష్టగ్రహ కూటమి అని కూడా మనం చెప్పుకుంటున్నాము. ఇది ఉగాది రోజే రావటం కూడా జరుగుతుంది. ఉగాది, షష్టగ్రహ కూటమి, అలాగే శని భగవానుడు కూడా మారుతున్నాడు. కాబట్టి మేజర్ ప్లానెట్స్ అన్నీ కూడా ఇప్పుడు మనకి ఈ చేంజెస్ అనేవి వస్తున్నాయి. కాబట్టి మీనంలో మనం ముందుగా చూసుకున్నట్టయితే రాహువు, రవి, చంద్రుడు, శుక్రుడు, బుధుడు, శని, ఈ 6 గ్రహాలు మనకి మీనంలోనే ఉంటాయి. కాబట్టి మనకి దీనివల్ల ఏదైనా ప్రభావం చూపిస్తుందా దేశకాలమాన పరిస్థితుల మీద అనుకుంటే వాటి మీద కొంత ప్రభావం అనేది చూపిస్తుంది. వ్యక్తిగతంగా కొంత తక్కువనే మనం చెప్పవచ్చు. షష్టగ్రహ కూటమి కానివ్వండి, ఎందుకంటే ఒక 6 గ్రహాలు ఒక రాశిలో కలిసినప్పుడు కొంత ఇబ్బందిగానే ఉంటుంది ఎవరికైనా సరే. అంటే ఆ ఫలితం అనేది కొంచెం అటు ఇటుగా అనేది మనకి ఉంటూ ఉంటుంది. గురువుని తీసుకున్నట్టయితే మనకి మే 14 నుంచి వృషభం నుంచి మిథునంలోకి వెళ్తారు. మళ్ళీ అక్టోబర్లో కొంత అతిచారం వల్ల కర్కాటకానికి వెళ్ళి మళ్ళీ వక్రించి మిథునానికి వచ్చేస్తారు. ఇది సంచారం. అలాగే శని సంచారం చూసుకుంటే మనకి మీనరాశిలో సంచారం జరుగుతుంది. జూలైలో కొంత వక్రించి అక్కడే ఉంటారు మీనంలోనే, మళ్ళీ మనకి అక్టోబర్లో వక్రం అయిపోతుంది. అలాగే రాహుకేతువులు మే 19 నుంచి కూడా సంచారం అనేది కుంభంలోను రాహువు, అలాగే సింహంలో కేతువు అనేది సంచారం జరుగుతుంది. ముఖ్యంగా ఈ గ్రహస్థితి అలాగే గ్రహ సంచారాన్ని బట్టే మనము వచ్చే ద్వాదశ రాశులకి కూడా మన ఫలితం అనేది చెప్పడానికి అవకాశం ఉంది. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల్లో వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది, అలాగే వారికి ఆదాయ వ్యయాలు, ఈ సంవత్సరం మొత్తం ఫలితాలు చెప్పండి సార్. నమస్కారం. ముందుగా వృశ్చిక రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఈ వృశ్చిక రాశిలోకి వచ్చేటప్పటికి విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదాల వారు, అలాగే జ్యేష్ఠ 4 పాదాల వారు వీటి కింద వస్తారు. వీరికి చూసుకున్నట్టయితే ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. వీరికి చూసుకున్నట్టయితే ఒకంత ఖర్చులు అధికంగా కనబడుతున్నాయి మనకి. వీరికి కూడా మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. ఆరోగ్య విషయాల్లో కొంత జాగ్రత్త అనేది అవసరము. ఆరోగ్యంలో మార్పులు అనేవి వస్తాయి. గత సంవత్సరంలో కొంత అంత అనుకూలతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గుతాయి. గత సంవత్సరం వరకు కూడా వీరికి కొంత గురుబలం ఉన్నది. అది కాస్త అంటే ఇప్పుడు కూడా మనకి చూసుకున్నట్టయితే మార్చి మనకి ఇక్కడి నుంచి మే 15వ తారీఖు వరకు కొంత బాగానే ఉంటుంది. 40-45 రోజులు మనం చెప్పుకునేది. గురువు ఎప్పుడైతే మే 15 తర్వాత మారుతారో కొంత ఈ అనుకూలతలు అనేవి తగ్గటం అనేది మొదలు పెడుతుంది. కాబట్టి కొంత వీరికి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త అనేది మంచిది. అలాగే శని దోషం కూడా పోతోంది వీరికి. అర్ధాష్టమ శని అనేది 4 నుంచి 5 పంచమంలోకి వెళ్తారు. కాబట్టి ఇక్కడ కాస్త సంతానం గురించి ఆందోళన అనేది ఉంటుంది.
వారి విషయాలు ఆరోగ్యపరంగా కానివ్వండి, వృత్తి ఉద్యోగాలు అంటే వారు చదువుకుంటున్నట్టయితే ఆ చదువు అనేది వీరికి కొంత ఇబ్బంది పెట్టే అవకాశం కనబడుతోంది. వీరికి ఇప్పుడు ఈ సంవత్సరంలో ఏంటంటే జీవితం ఒక ఆశయం అనేది పెట్టుకుని దాని వైపు అడుగులైతే మటుకు వేయటం అనేది ప్రయత్నం చేస్తారు. అలాగే ఉద్యోగ అవకాశం అనేది దొరుకుతుంది. స్థానభ్రంశం కూడా జరిగే అవకాశం ఉంది. అంటే వేరే చోటకి ఏమన్నా మారటం కానివ్వండి, ప్రాంతం, అలాగే ఉద్యోగం కూడా ఏదైనా మారే అవకాశం కనబడుతుంది. ఆరోగ్యపరమైన ఖర్చులు ఎటు చూసినా కూడా కొంత మానసికమైన ఒత్తిడి అనేవి కనబడుతోంది. ఆటంకాలు కూడా కనబడే అవకాశం వస్తుంది. కాబట్టి తలపెట్టిన పనులు ఏంటంటే మధ్యలో నిలిచిపోయే అవకాశం కూడా ఉంది. ఎందువల్ల అంటే కాస్త గురుబలం అనేది తగ్గటం అనేది ముఖ్యంగా మనకి ఇబ్బంది పెట్టే అంశంగా మనం చెప్పవచ్చు. అలాగే విదేశీపరమైన ఖర్చులు, కోర్టుపరమైన ఇబ్బందులు కూడా వీరికి ఇబ్బంది పెట్టేటుంది. కాబట్టి ఒక ఇంత జాగ్రత్త అనేది అవసరము. సంతానపరమైన ఆందోళనలు, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పంచమంలో రాహు సంచారం అనేది కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాగే కొంత తెలివిగా ప్రవర్తిస్తే ఉద్యోగాల్లో లాభం అనేది వీరికి దొరుకుతుంది. అంటే కొత్త ఉద్యోగాలు మారినప్పుడు కొంత మనం అలవాటు అక్కడ ఎలా ఉంది, ఆ పద్ధతులు ఎలా ఉన్నాయి, ఆ స్థానము, అలాగే